ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడిగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? భీమున్నారా? భీమన్నా, మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులొచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యంలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా. మేం కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒక్కసారి అన్నాను పిలు. అన్నా నాతో పంచు. ఈ అప్రాచ్య పెదతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా, మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది, నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద, నువ్వు కాదు నా గర్భగుడి గడపలు కూడా తాకనేవు. నిన్ను ఆ భీమాగాడి తోడుపుట్టినందుకు అనుభవించు అప్రాచ్యుడా. రే రామా, అసలు ఏమైందిరా? రేయ్ ఆగరా, ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చిన, నాతో మాట్లాడాలని ప్రయత్నించిన, నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీద. ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాం. ఇంకొకసారి అన్నాను పిలు. భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధ తంత్రం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరిన బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడి. అన్నా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న, మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసామని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారో నా కొడక్క. ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించురా, చీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా.
ఈ అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా, రేటెత్తుకో. హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. రే భవాని, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్ నో చార్జ్ షీట్. టైం లేదు, పాట లేదు. ప్లేట్ ఇడియట్. పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపై దమ్మలేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోషం ఉండాలి. మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను తెమ్మకు పెట్టుకో, నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? నగలా? చెప్పు చెప్పు. పదరామా, లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంకనాక ఏమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పారి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చేయి చాలు, వెళ్ళిపోదాం. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. ఎవడురా లడ్డూలో లవంగల్లా తగలడ్డావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు. నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టేది నువ్వేనా? వీడే చెచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్? సతీష్ తెలియలే? సతీష్ వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చామంచాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చుని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. పారి, వీడెందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తల ముచ్చి పిత్రలు చెప్పిద్దని గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చెవుడుక్కదాన. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడు రా. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యుంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. ఛాన్, స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? తమరి బొంద. నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు, ఎవడికి తెలుసు? ఒప్పుకో రామా, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భధానం కూడా చేయొచ్చు. ఆరగి చిన్నప్పటి అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. పారి, ఏమిటి అప్లా చెప్పలు? దానికి నీతో ముడుములు ఏం చేస్తాను? ఇంకా దాని బాధ్యత నీదే. పారి, జరుగు, ఇట్రా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడు ఈ అంటరాతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు. అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీకు పసుపుదారు కట్టించేసి వాడింట్లో నిన్ను కట్టి పారేస్తాను. మామయ్య, కళ్యాణ ప్రాప్తి. ఉంటే వెళ్ళైపోదు. నాన్న, చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అద్దె రామా ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేనుండేవాడిని. పారి,
మరి ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. మరి ఫోన్ చెయ్యాలరా చోట. సరే చెయ్ చెయ్. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్ నేను పారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి పారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంట వెధవా. డాండల్ చేయండి.